వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ కొంగుముడి 11వ భాగాన్ని వినేద్దాం. సీత మాటలతో ఆలోచనలో ఉంటాడు ప్రేమ్. చారి ఆదిత్య ప్రేమ్ రూమ్లోకి వెళ్ళి ప్రేమ్ అంటాడు ఆదిత్య. ప్రేమ్ తిరిగి ఆదిత్య చారి వైపు చూస్తాడు. సార్, ముహూర్తానికి టైం అవుతుంది, మీరు రూమ్లోకి వెళ్ళాలి అన్నాడు చారి. ఆదిత్య ప్రేమ్ దగ్గరికి వెళ్ళి ప్రేమ్, నువ్వు బాగానే ఉన్నావా అని అడిగాడు. ప్రేమ్ నవ్వి ఐఎమ్ ఓకే బావా అన్నాడు. సరే పద వెళ్దాం అన్నాడు ఆదిత్య. చారి ఆదిత్య ప్రేమ్తో పాటు రూమ్ వరకు వెళ్ళి ఆదిత్య ప్రేమ్ని చూస్తూ నువ్వు నా చెల్లి ఎప్పుడు సంతోషంగా ఉండాలి బావా, ఆల్ ద బెస్ట్ అంటాడు. చారి కూడా ఆల్ ద బెస్ట్ సార్, 9 నెలలు తిరగకుండానే మాకు బుల్లి బాస్నివ్వాలి అన్నాడు. ప్రేమ్ బ్లష్ అవుతూ ఉంటే ఆదిత్య చారి నవ్వి రూమ్లో ప్రేమ్ని వదిలి వెళ్ళిపోతారు. ప్రేమ్ ఆ రూమ్లో డెకరేషన్ చూసి బాల్కనీలోకి వెళ్ళి చైర్లో కూర్చుంటాడు. అలా కూర్చొని మళ్ళీ సీత చెప్పిన మాటలు మెదులుతూ ఉంటే చైర్లో కళ్ళు మూసుకొని పడుకుని ఉంటాడు. ఆనంది ఉండే గదికి సీత సుశీల వెళ్ళి సీతమ్మ, అమ్మ ఆనంది, ఎంత ముద్దుగా ఉన్నావు తల్లి, సంవత్సరం తిరగకుండానే నీలా ముద్దులోలికే పాపాయిని నా చేతిలో పెట్టాలి అన్నారు. ఆనంది సిగ్గుపడుతూ ఉంటే సీతమ్మ, సుశీల పాల గ్లాసు ఆనంది చేతికివ్వు అని అనగాని సుశీల పాల గ్లాస్ ఆనంది చేతికిస్తుంది. అనిల, రిషి, మాయ ఆనందిని గది వరకు పిలుచుకుని వెళ్ళి గదిలోకి తోసి గడియ పెట్టి నవ్వుతూ వెళ్ళిపోతారు. పూలతో అందంగా అలంకరించిన రూమ్ని చూసి నవ్వుతూ ప్రేమ్ రూమ్లో కనిపించకపోయేసరికి చుట్టూ చూస్తే బాల్కనీలో చైర్లో పడుకొని ఉన్న ప్రేమ్ని చూసి పాల గ్లాస్ టేబుల్ పైన పెట్టి ప్రేమ్ దగ్గరికి వెళ్ళి నిల్చుని పున్నమి వెన్నెల్లో ప్రేమ్ ముఖాన్ని చూసి ఆనంది మనసులో ఎంత అందంగా ఉన్నారు శ్రీవారు, మా ఆడవాళ్ళ మీద అందం పొగుడుతూ మీ మగవాళ్ళు ఎంత ఈజీగా కవితలు రాస్తారు, మా ఆడవాళ్ళు ఒక్కరు కూడా మగవాళ్ళ వైపు ఒక్క కవిత రాయలేదు. ఏ మేమే అందంగా ఉంటామా, మీరు కూడా హ్యాండ్సమ్గా ఉంటారు కదా, నేను కవిని అయి ఉంటే బాగుండు, మీపై బోల్డని కవితలు రాసి బుక్స్ ప్రింట్ చేయించేదాన్ని అనుకుంటుంది. ఆనంది మనసులో ఇలా చూస్తుంటే ఒక ముద్దు పెట్టాలనిపిస్తుంది, పెడితే పోలా అని ప్రేమ్ ముందుగా బెండై ప్రేమ్ ముఖం పైకి ఆనంది తన ముఖాన్ని తీసుకెళ్ళి ప్రేమ్ని ప్రేమగా చూస్తూ ఉమ్మా అని తన పెదాల్ని తీసుకుని వెళ్తుంటే ప్రేమ్ టక్కున కళ్ళు తెరుస్తాడు. ఆనంది షాక్ అవుతుంది. ఏం చేస్తున్నావు అని ప్రేమ్ చూసేసరికి ఆనంది మనసులో దేవుడా అయిపోయాను, అది అది ముఖంపై ఏదో ఉంటే ఊబేబోయేలోపు మీరు లేచారంతే అంది. ఓ అవునా అన్నాడు. అవునవును అని పరుగున లోపలికెళ్ళి కబోర్డ్లో నుంచి దుప్పటి పిల్లో తీసుకుని దుప్పటి పరిచి పిల్లో వేసుకుని పడుకుంటుంది కళ్ళు మూసుకొని. మనసులో అమ్మయ్య నమ్మేశాడు, వసే అమ్ము నీకు తొందర ఎక్కువే అని తనలోనే తాను తిట్టుకుంటూ ఉంటుంది. ప్రేమ్ వచ్చి ఆనందిని చూసి నవ్వి తర్వాత సీరియస్గా ఆనంది అంటాడు. ఆనంది కళ్ళు తెరిచి ప్రేమ్ని చూసి పైకి లేచి నిలబడి చెప్పండి అంది. ఏంటిది అన్నాడు. ఆనంది అర్థం కానట్లు ఫేస్ పెడుతుంది. ప్రేమ్ ఏంటి అన్నట్లు కింద పరిచిన దుప్పటి పిల్లో చూపిస్తాడు. అది మీరేగా 2 months దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యారు అంది. అయితే నువ్వు కింద పడుకోమన్నానా? మీరు కింద పడుకోవడం నాకు ఇష్టం లేదండి అంది. నేను కింద పడుకుంటానని నీకెప్పుడు చెప్పాను? మరి నన్ను పైన పడుకోమంటే మీరు క్రింద పడుకుంటారనే కదా అర్థం. డౌట్ వస్తుంది కాబట్టి వేరే రూమ్కి వెళ్ళలేరు కదా, పైగా ఈ రూమ్లో సోఫా ఉన్నా అందులో మీకు కంఫర్ట్ ఉంటుందో లేదో అని అంది. అని అని ఆనందిని 2 చేతులతో లిఫ్ట్ చేసి బెడ్ని, పాలని, మురిపాలని అన్నిటినీ షేర్ చేసుకోవాలి అన్నాడు. ఆనంది పాపకి అప్పుడు బల్బు వెలిగింది. ప్రేమ్ ఉద్దేశం ఏంటో. ప్రేమ్ ఆనందిని బెడ్పై కూర్చోబెట్టి ఆనంది కళ్ళలోకి చూస్తాడు. ఆనంది బ్లష్ అవుతూ తలదించుకుంటే ప్రేమ్ పాల గ్లాస్ తీసుకుని ఆనంది చేతికిచ్చి కొన్ని తాగి ఇవ్వు అంటాడు. ఆనంది సిగ్గుపడుతూ ఫస్ట్ మీరే తాగండి అని ప్రేమ్కి ఇస్తుంది. ప్రేమ్ కొన్ని తాగి ఆనందికిస్తాడు, కానీ తాగి పక్కన పెడుతుంది. ప్రేమ్ తనని చూస్తుంటే ఏంటి శ్రీవారు అలా చూస్తున్నారు అంది. ఈ ముద్దుగుమ్మ నా సొంతమైనందుకు ఈ జాబిలి అందాన్ని నా కళ్ళల్లో నింపుకుంటున్నాను. ఆనంది బెడ్ ఓకే, పాలు ఓకే, మురిపాలు మాత్రం నువ్వు ఓకే అంటేనే అని ముఖాన్ని తన దోసెట్లోకి తీసుకుని కళ్ళలోకి చూస్తూ చెప్తాడు. ఆనంది తనని పెట్టుకున్న ప్రేమ్ 2 చేతుల్ని పట్టుకుని నవ్వుతూ ప్రేమ్ కళ్ళలోకి చూస్తూ నాకు ఫస్ట్ పాప కావాలి శ్రీవారు అంటుంది. ప్రేమ్ బ్లష్ అయి ఆనందిని తన గుండెకి హత్తుకుంటాడు. ఆనంది నవ్వుతూ ప్రేమ్ గుండెలపై ఒదిగిపోయింది. ప్రేమ్ లైట్ ఆఫ్ చేస్తాడు. మార్నింగ్ 6:30 టైం. ప్రేమ్ ఆనంది రూమ్లో. ఆనంది నిద్రలేచి పక్కకు చూసి ప్రేమ్ కనిపించకపోవడంతో
కళ్ళు పులుముకొని మళ్ళీ చూస్తుంది. ప్రేమ్ లేకపోవడంతో లేచి రూమ్ అంతా చూసి ప్రేమ్ నిద్రలేచి వెళ్ళిపోయాడనుకొని రాత్రి జాగారం గుర్తుకొచ్చి తనలో తానే సిగ్గుపడి లేచి ఫ్రెష్ అయ్యడానికి వెళ్ళిపోయింది. జిమ్ రూమ్లో ప్రేమ్ వర్కౌట్ చేస్తూ ఉంటే ఆదిత్య చారి నక్కి నక్కి లోపలికి చూస్తూ చారి చారి అన్నాడు ఆదిత్య. చెప్పండి సార్. వీడేంటి చారి రాత్రి ఫస్ట్ నైట్ చేసుకుని పొద్దున్నే లేవడానికి బద్దకిస్తాడనుకుంటే ఇలా జిమ్ రూమ్లో వర్కౌట్ చేస్తున్నాడు. అసలు ఫస్ట్ నైట్ జరిగినట్లా జరగనట్లా? ఏమో సార్, నాకెలా తెలుస్తుంది అన్నాడు చారి. అవును, పెళ్ళిగాని సన్యాసివి, నీకెలా తెలుస్తుందిలే అన్నాడు ఆదిత్య. చారి ఉడుక్కుంటూ అవును, మీకు పెళ్ళైంది కదా, మీరే చెప్పండి అన్నాడు. ఆదిత్య సింపుల్ చారి, వాడి కళ్ళు ఎర్రగా ఉంటే రాత్రి నిద్రపోలేదు, ఫస్ట్ నైట్ జరిగింది అని అర్థం. అబ్బచ్చా అన్నాడు చారి. హా చారి, వెళ్ళి చూద్దాం పదా అన్నాడు ఆదిత్య. అమ్మో నేను రాను, టెన్షన్ అవుతుంటే. పదాచారి సీరియస్గా చెప్తాడు ఆదిత్య. నేను రాను, మీరే వెళ్ళండి అని భయపడుతూ అంటాడు చారి. అంతలో ప్రేమ్ వీళ్ళ దగ్గరకు వచ్చి ఇక్కడేం చేస్తున్నారు మీ ఇద్దరు అన్నాడు. అది మీ ఫస్ట్ నైట్ జరిగి అని చారి అనబోతుండగా ఆదిత్య చారి నడుమును గిల్లుతాడు. ఆ అని అరుస్తాడు చారి. ఏమైంది చారి అన్నాడు ప్రేమ్. అది దోమ కుట్టినట్లుందిలే ప్రేమ్, అందుకే అరుచుంటాడు కదా చారి అన్నాడు ఆదిత్య. అవును సార్, పెద్ద దోమను కొట్ట, రక్తం వచ్చేలా కుట్టింది అంటాడు చారి. ఆదిత్య కోపంగా చూసేసరికి చారి భయంగా చూస్తుంటే ప్రేమ్కి అర్థమై నవ్వుతుంటే ఇద్దరు ప్రేమ్ కళ్ళలోకి చూసి చారి ఆదిత్యకు మాత్రమే వినపడేటట్లు సార్, ప్రేమ్ సార్ కళ్ళు బ్రైట్గా ప్రెజెంట్గా ఉన్నాయి, ఎర్రగా లేవు అంటే రాత్రి. నాకు అదే డౌట్గా ఉంది చారి. ప్రేమ్ ఇద్దరు ఫేస్ చూసి చారి చేయి చాపు అన్నాడు. ఇద్దరు అర్థం కాక ప్రేమ్ వైపు చూస్తూనే చారి ప్రేమ్ చెప్పాడని చేయి ముందుకు చాపుతాడు. ప్రేమ్ చారి చేతులు ఒకటి పెట్టేసి నవ్వుతూ వెళ్ళిపోతాడు. అది చూసిన ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. ఇదేంటి సార్, ప్రేమ్ సార్ నా చేతిలో ఐ కూల్ డ్రాప్స్ పెట్టి వెళ్ళారు. యదవా, ఇంకా అర్థం కాలేదా? దీన్ని ఎందుకు వాడతారు? కళ్ళు మంటలుగా ఉన్నా, నిద్ర తక్కువగా ఉండి కళ్ళు వాడిపోయినా అంటే సారు వాడు చెప్పకనే చెప్పాడు ఫస్ట్ నైట్ జరిగింది అని అనుకుంటూ ఇద్దరు నవ్వుకుంటారు. ప్రేమ్ ఐ డ్రాప్స్ చారి చేతిలో పెట్టేసి ఫ్రెష్ అవ్వడానికి రూమ్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడే ఆనంది ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకుని బయటకొచ్చి అద్దం ముందు తల తుడుచుకుంటూ ఉంటే ప్రేమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళడంతో ఆనంది వెనక్కి తిరిగి చూస్తుంది. ప్రేమ్ కూడా ఆనందిని చూసి నవ్వుతూ దగ్గరికెళ్ళి నడుంపై చేయి వేసి దగ్గరికి లాక్కుని ఆనంది చెంపపై చేయి పెట్టి కళ్ళలోకి చూస్తూ అప్పుడే ఎందుకు లేచావు బంగారం, ఇంకాసేపు పడుకోవచ్చుగా అన్నాడు. మీరెందుకు లేచారు, మీరు పడుకోవచ్చుగా అంది. నిద్రపోయినా పోకపోయినా నాకు మార్నింగ్ లేచే అలవాటు ఉంది అన్నాడు. అవునా అంది. ప్రేమ్ ఆనందిని ఇంకా దగ్గరగా లాక్కొని ముద్దు పెట్టబోతే తిరిగి ఆనందికి దూరంగా జరుగుతాడు. ఏమైంది అంది. నువ్వు ఫ్రెష్ అయ్యావు, నేను ఫ్రెష్ అవ్వద్దా? నేను కూడా ఫ్రెష్ అయ్యేసి వస్తాను, తర్వాత ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అని కన్ను కొడతాడు. ఆనంది బ్లష్ అయ్యి మీరు ఫ్రెష్ అయ్యారండి, నేను మీకోసం వేడివేడిగా కాఫీ తీసుకొని వస్తాను అని వెళ్ళిపోతారు. ఆనంది హాల్లోకి వెళ్ళగానే అక్కడ కూర్చొని కబులు చెప్పుకుంటూ కాఫీ తాగుతున్న ఆదిత్య, చారి, మాయ, రిషి, అనిల, అంశుతో ఆడుకుంటూ ఉంటుంది. ఆనంది రావడం చూసి అనిల అటు చూడు అన్నట్లు సైగ చేస్తుంది. రిషిక చూసి నవ్వుతూ ఎదురుగా వెళ్ళి ఆనంది ఎంతసేపు అయింది లేచి? ఓ రెడీ కూడా అయిపోయావు. ఆనందికి మాత్రమే వినపడేటట్లు ఏంటి కళ్ళు ఎంత ఎర్రగా ఉన్నాయి, రాత్రి నిద్రపోలేదా, లేక మా తమ్ముడు నిద్రపోనివ్వలేదా? ఆనంది సిగ్గుపడుతూ పోవదిన అంది. అనిలా ఇన్వాల్వ్ అయి అక్క అంతగా సిగ్గుపడుతున్నావంటే నేను తొందరగానే అమ్మనైపోతాను. రిషి, ఆనంది, మాయ, చారి, ఆదిత్య షాక్ అయి చూస్తారు. రిషి ఆశ్చర్యంగా అని మీరంత షాక్ అవ్వకండి, అక్కకు పుట్టే పిల్లలతో నేను పిన్ని అని పిలిపించుకోను. అక్క అమ్మ అని పిలిపించుకుంటే నేను మమ్మీ అని, అక్క మమ్మీ అని పిలిపించుకుంటే నేను అమ్మ అని పిలిపించుకుంటా. నాకు పెళ్ళై పిల్లలు పుట్టినా సరే అక్క పిల్లలకి పిన్నిలా అస్సలు ఉండను. ఏమక్క నీకేమైనా ప్రాబ్లమా? అందరూ నవ్వుతారు. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదని అంది ఆనంది. అనిల ఆనందిని హక్ చేసుకుని లవ్ యూ అక్క అని ముద్దు పెడుతుంది. మేడం మీకోసం కాఫీ తీసుకుని వస్తాను అని మాయా వెళ్తుంటే ఆగు మాయా, నేను వెళ్ళి ఆయన కోసం నా కోసం కాఫీ చేసుకుంటాను అని కిచెన్లోకి వెళ్తుంది. అంశుని తీసుకుని అనిల గార్డెన్లోకి ఆడుకోవడానికి వెళ్తుంటే మాయా కూడా వాళ్ళ వెనకాల వెళ్తే చారి ఆఫీస్ ఫైల్స్ చూసుకోవాలని తన రూమ్లోకి వెళ్తాడు.
ఆదిత్య నవ్వుతూ రిషి పక్కకొచ్చి నిలబడతాడు. అమ్మయ్య, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఆనందిని పెళ్లి చేసుకుని ప్రేమ్ ఇక్కడికి తీసుకొచ్చేశాడు. కానీ తన పరిస్థితి ఏంటి, ఎలా ఉందో, నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అని చాలా భయపడ్డాను. కానీ ప్రేమ్ తనని ప్రేమగా చూసుకుంటున్నాడు. కానీ ఏదో ఒకరోజు ఆనందికి తన పెళ్లి ఎలా జరిగిందో నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అంది రిషి. ఆనందికి నిజం తెలుసు రిషి అన్నాడు ఆదిత్య. రిషి షాక్ అయి చూస్తూ, ఏంటి మీరు చెప్తుంది అని అడిగింది. అవును, ఆనందికి మనం చూసిన జైతో కాకుండా ప్రేమ్ తనని పెళ్లి చేసుకుని ఇక్కడికి తీసుకుని వచ్చాడని ఆనందికి తెలుసు. తెలిసే ప్రేమ్ని భర్తగా మనస్ఫూర్తిగా ఒప్పుకుంది. నిజమా? మీరు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? ఇదే కాదు, నీకు తెలియనివి చాలా ఉన్నాయి. తర్వాత మనం ఇంటికి వెళ్ళాక తీరిగ్గా చెప్తానులే పదా అని పిలుచుకొని వెళ్ళిపోతాడు ఆదిత్య. ప్రేమ్ ఫ్రెష్ అయి బయటకొచ్చి రెడీ అయి సోఫాలో కూర్చుని కాళ్ళకి షూస్ వేసుకుంటూ ఉంటాడు. ఆనంది కాఫీ కప్తో రూమ్లోకి వెళ్తుంది. ఆనందిని చూసి ప్రేమ్ లేచి, ఏంటి బంగారం, లేట్ అయింది, కింద వెయిట్ చేస్తున్న బ్యాచ్ నిన్ను ఆడుకున్నారా ఏంటి? ఆనంది ఆశ్చర్యంగా, మీకెలా తెలుసు? ప్రేమ్ మార్నింగ్ ఆదిత్య చారీ చేసింది చెప్తాడు. ఆనంది గట్టిగా నవ్వుతుంటే ప్రేమ్ స్మైల్ చేస్తూ ఆనందిని చూస్తూ ఉంటాడు. ఆనంది కూడా కింద జరిగింది చెప్తూ సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంటుంది. ఆనంది ప్రేమ్ తనని నవ్వుతూ చూస్తూ ఉంటే మాట్లాడడం ఆపేసి బ్లష్ అయ్యి, ఆనంది చూసింది చాలు కానీ కాఫీ చల్లారిపోతుంది, తాగండి అని ఇస్తుంది. నువ్వు నాతో కలిసి తాగితేనే నేను తాగుతా అన్నాడు. నేను కాఫీ తెచ్చుకోలేదు, మీరు తాగుతూ ఉండండి, నేను వెళ్ళి నాకు కాఫీ తెచ్చుకుంటాను అంది. అవసరం లేదు, ఈ కాఫీ సరిపోతుందిలే. హో, షేర్ చేసుకుందామంటారా? అంటాడు ప్రేమ్. అయితే ఉండండి, కాఫీ సాసర్లో వేసుకుంటాను అంది. అదేం వద్దు, కప్పే షేర్ చేసుకుందాం, ఒకసారి నువ్వు ఒకసారి నేను. హా, అది అంది ఆనంది. సరే అయితే, నువ్వు తాగకపోతే నేను తాగను, టిఫిన్ కూడా చేయను, ఆ తర్వాత నీ ఇష్టం. సరే అయితే తాగుదాంలే అంది ఆనంది. ఆనంది ఓకే చెప్పడంతో ప్రేమ్ హ్యాపీగా ఫీల్ అయ్యి ఆనంది ప్రేమ్ ఇద్దరు సోఫాలో ఎదురెదురుగా కూర్చుని ఇద్దరు కప్ పట్టుకొని కళ్ళల్లోకి సూటిగా చూసుకుంటూ ఒకరికొకరు కాఫీ తాపించుకుంటూ ఉంటారు. అప్పుడే ఆనందిని ప్రేమ్ని టిఫిన్ చేయడానికి పిలవడానికి వచ్చిన ఆదిత్య చారి డోర్ దగ్గర నిలబడి తొంగి వీళ్ళనే చూస్తూ ఉంటారు. ప్రేమ్ సార్లో ఈ రొమాంటిక్ యాంగిల్ ఇంతవరకు చూడలేదే అన్నాడు చారి. నేను కూడా అమ్మాయిలకు ఆమెడ దూరంలో ఉండే ప్రేమ్ ఇంత రొమాంటిక్ అని అనుకోలేదు అన్నాడు ఆదిత్య. ఇదేదో బాగుంది సార్, రేపు పెళ్ళయ్యాక నేను మాయ కూడా కాఫీ ఇలాగే తాగుతాం అని మెలకలు తిరుగుతాడు చారి. ఏడ్చావులే అన్నాడు ఆదిత్య. సార్, ఒక కప్పు కాఫీ ఇంతసేపు తాగుతున్నారేంటి సార్ అన్నాడు చారి. చారి, కాఫీ అయిపోయి చాలాసేపు అయింది, వాళ్ళ రొమాన్స్ ఇంకా పూర్తి అవ్వలేదు, ఇప్పుడే కాదు కూడా అన్నాడు ఆదిత్య. అంతే అంటారా అన్నాడు చారి. అంతే అంతే అన్నాడు ఆదిత్య. అయితే మనం ఎందుకు ఇక్కడ పానకంలో పుడకలా, వెళ్ళిపోదాం పదండి. ఆదిత్య నవ్వుతూ పద అని ఇద్దరు వెళ్ళిపోతారు. 2 years తర్వాత ఎస్విఎం స్కూల్ గేట్ దగ్గర అంశు బ్యాగ్ తగిలించుకొని క్యారీ బ్యాగ్ పట్టుకొని నిలబడి ఎదురు చూస్తున్నాడు. అంతలో ఒక బైక్ వచ్చి ఆగింది. బైక్ పై వ్యక్తి హెల్మెట్ తీసి అంశు వైపే చూసి నవ్వాడు. అంశు మాత్రం కోపంగా చూస్తున్నాడు. ఆ వ్యక్తి గడ్డంతో షర్ట్ వేసుకుని బ్లూ జీన్స్ వేసుకుని, చూసించాలే చామ్, ఇక వెళ్దామా అన్నాడు వ్యక్తి. అంశు వెళ్ళి బైక్ పై కూర్చుంటాడు. బైక్ స్టార్ట్ చేసి బైక్ పై వెళ్తుండగా అంశు సైలెంట్గా ఉండడంతో ఆ వ్యక్తి, ఏంటి చామ్, కోపం వచ్చిందా? అయినా 5 minutes కదరా లేట్ అయింది అన్నాడు. నీ మీద కోపం కాదులే ప్రేమ్ మామయ్య అన్నాడు అంశు. అంశు, ఐస్ క్రీమ్ తిందామా అన్నాడు ప్రేమ్. అంటాడు. ఇద్దరు కలిసి ఐస్ క్రీమ్ పార్లర్లో టేబుల్ దగ్గర వెళ్ళి ఒక చైర్లో కూర్చుని ప్రేమ్ ఐస్ ఆర్డర్ ఇవ్వడంతో బ్యారర్ వచ్చి ఇస్తే ఇద్దరు తింటూ, ప్రేమ్, ఇప్పుడు చెప్పు చామ్, ఏమైంది అని అడిగాడు. ఏం కాలేదు అన్నాడు అంశు. మరి ఎందుకు కోపంగా ఫేస్ పెట్టావు? అది అది ఏంటి, సీక్రెటా? అంత లేదు అన్నాడు అంశు. మరి చెప్పడానికి ఏమ్రా అన్నాడు ప్రేమ్. నువ్వు మమ్మీ డాడీతో చెప్పకూడదు. సరే చెప్పండి, చెప్పు. ప్రామిస్ అని చేయి చెప్తాడు అంశు. ఊరిని ప్రామిస్లే అని చేయి టచ్ చేస్తాడు. నా ఫ్రెండ్ స్వీటీ లేదు? ప్రేమ్ నవ్వుతూ, బొద్దుగా ముద్దుగా యాపిల్ పండులో ఉంటుంది తనేనా? తనే. ఈరోజు ఏం చేసిందో తెలుసా? నువ్వు చెప్పకుండా ఎలా తెలుస్తుందిరా? అబ్బా, చెప్పేది విను మామయ్య. చెప్పు. స్వీటీ వచ్చి నేనంటే ఇష్టమని లవ్ చేస్తున్నాను చెప్పింది. ప్రేమ్ నవ్వి, హో కంగ్రాట్స్ జామ్, నువ్వు ఓకే చెప్పావా? చెప్పేవాడిని నీ కూతురు ఏమైపోతుందని చెప్పలేదు.
ఓర్ని, నీకు నీ కూతురికి అభ్యంతరం లేకపోతే చెప్పు, రేపే ఓకే చెప్తాను అన్నాడు అంశు. ప్రేమ్ కోపంగా చూసేసరికి అంశు నవ్వుతూ, ఏంటి మావయ్య, నా ముఖంలోని కోపం నీ ముఖంలోకి షిఫ్ట్ అయింది అంటాడు ఐస్ క్రీమ్ తింటూ. రేయ్, నీకు ఈ మధ్య ఎక్కువైపోతుందిరా, కొంచెం తగ్గించుకుంటే బెటర్. ఏంటి మావయ్య, అందమా? ప్రేమ్ మనసులో, వీడు నాకే వేశాడు పంచు అనుకున్నాడు. ఎంతైనా నీ అల్లుని కదా మావయ్య, ఆ మాత్రం ఉండాలే అన్నాడు అంశు. దీనికేం తక్కువ లేదు, పద వెళ్దాం, ఇప్పటికే లేట్ అయింది. ఇద్దరూ లేచి బిల్లు కట్టడానికి కౌంటర్ దగ్గరికి వెళ్తే, మావయ్య నాకు ఆ చాక్లెట్స్ కావాలి అన్నాడు అంశు. ప్రేమ్, చాక్లెట్సా? నువ్వు చాక్లెట్స్ తినవు కదరా? అవి నా కోసం కాదు మావయ్య, టీనూ కోసం. టీనూ కోసమా? వద్దురా, పళ్ళు పుచ్చిపోతాయి. అబ్బచ్చా, దానికున్నవే 2 పళ్ళు, అవి పుచ్చిపోతాయి అని భయపడడం టూ మచ్గా లేదు మావయ్య. సర్లే గాని ఎక్కువ తినిపించుకో అని తీసుకుని అంశుకిస్తాడు ప్రేమ్. థ్యాంక్స్ మావయ్య అని వంగమని చెప్పి బుగ్గపై ముద్దు పెడతాడు అంశు. ఇద్దరూ నవ్వుతూ ఇంటికి బయలుదేరతారు. ప్రేమాలయంలో ప్రేమ్, అంశు బైక్ దిగి లోపలికి వెళ్తారు. ఎదురుగా నవ్వుతూ రిషి వచ్చి ప్రేమ్ చేతిలోని అంశు బ్యాగ్ తీసుకుంటుంది. మమ్మీ, టిను ఎక్కడా అన్నాడు అంశు. పైన అని అత్తయ్య దగ్గరుంది అనిగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు రిషి. అంశు పరుగు చూసి ప్రేమ్ నవ్వుతూ ఎదురుగా గోడకున్న ఆనంది ఫోటోని చూసి షాక్ అయి కన్నీళ్లు వస్తుంటే వెంటనే కోపంతో పిడికిలి బిగించి గట్టిగా అత్తయ్య అనరుస్తాడు. ప్రేమ్ అరుపుకి ఇంట్లో అందరూ హాల్లోకి వస్తారు. సీతమ్మ, అరవింద్, భాగ్య, అజయ్, మంజు, ఆదిత్య, రిషి, ఆర్యన్, అనిల, జై, చారి, మాయ, సుశీల అందరూ వచ్చి నిలబడి కోపంతో ఎర్రబడ్డ ప్రేమ్ కళ్ళు చూస్తారు. ప్రేమ్ భాగ్య ఎదురుగా నిలబడి తనని చూస్తూ ఆనంది ఫోటో వైపు చేయి చాచి ఏంటిది అని అంటాడు కోపంగా. చెప్పండి అత్తయ్య, ఎందుకు ఇలా చేశారు అన్నాడు. ప్రేమ్, అది అంటాడు అరవింద్. ప్లీజ్ మావయ్య, మీరు మాట్లాడకండి, నేను అత్తయ్యని అడుగుతున్నాను, మిమ్మల్ని కాదు అంటూ కోపంగా చూసేసరికి మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.